నమస్తే మేడం. నమస్తే అయ్యా. నమస్తే అందరికి నమస్కారం అయ్యా. మీ అందరికి నమస్తే. ట్రైలర్ చూసారా అని చిన్నగా అడుగుతావు. మామూలుగా కాదు, 1000 సార్లు చూసాను నిన్నటి నుంచి ఈ రోజు వరకు. ఓకే మేడం, ట్రైలర్ వచ్చినప్పటి నుంచి ఎంత పాజిటివిటీ ఉందో అంతకు మించి నెగిటివ్ గా కూడా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఆ ట్రైలర్ లో దమ్ము లేదు, అసలు ఏమి స్టోరీ కూడా కనిపించట్లేదు అని. సో అట్లా నెగిటివ్ చెప్పే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఎవరా చెప్పింది? కొంతమంది గ్రూప్ ఆఫ్ మెంబర్స్. ఎవరా కొంతమంది? సినిమాని తొక్కేసేవాళ్ళు. సినిమాని గేమ్ చేంజర్ మూవీ కూడా అలాగే చేశారు. వాళ్ళేనా? వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను, మీ అందరికి వార్నింగ్ ఇస్తున్నా నేను. మెగాస్టార్ చిరంజీవి కొడుకు సినిమా అది. మీరు తొక్కాలన్నా తొక్కలేరు. ఎందుకంటే ఇలా ట్రోల్ చేసే వాళ్ళకి ఏంటంటే అది ఫ్లాప్ అని చెప్పేసి ఆ సినిమా పాపము 10 పెట్టారు. పెట్టి సినిమానే పాపం ఫ్లాప్ చేసేసారు. వాళ్ళ కష్టం వెనకాల వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారో అది ఆలోచించాలి కదా మీరు. అలాగా అలా నెగిటివ్ గా ఎప్పుడు మాట్లాడకూడదు. నిజంగా ఇలా చేయకూడదు. గేమ్ చేంజర్ అంట మన పెద్ద ట్రైలర్ చూసిన తర్వాత ఎంత బాగుంది అసలు. స్పోర్ట్స్ కి సంబంధించింది అందరికి దాంట్లో చాలా మంచి మెసేజ్ ఉన్నట్టుంది మనకి. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. నాకు ఈ రోజు ఒక విషయం తెలిసింది, శివరాజ్ కుమార్ ఉన్నాడు అని చెప్పేసి. నాకు ఎంత ఇష్టం తెలుసా, కన్నడ రాజ్ కుమార్ గారు కుటుంబం అంటేనే పునీత్ ರಾಜ್ ಕುಮಾರ್ చాలా ಇಷ್ಟ నాకు. ಶಿವರಾಜ್ ಕುಮಾರ್ ಅವರು ಸಿನಿಮಾದಲ್ಲಿ ಇದ್ದಾರೆ. ತುಂಬಾ ಇಷ್ಟ ನನಗೆ ಶಿವರಾಜ್ ಕುಮಾರ್ ಆದ್ರೆ నాకు ತುಂಬಾ ಇಷ್ಟ ನನಗೆ. అందుకే ఈ రోజు నేను ఒక్కొక్కరికి వార్నింగ్ ఇస్తున్నాను. చూడండి, వాళ్ళు మీరు ట్రోల్ చేసి ఆ అట్టర్ ఫ్లాప్ పోయింది అని చెప్పేసి ఇలాంటి మాటలు ఆ సినిమా లాగా చెయ్యకండి దయచేసి. ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడ్డారు. చేతికి కూడా పాపం గాయం అయినా గానీ మన రామ్ చరణ్ గారు ఎంత కష్టపడి ఆ మూవీలో యాక్ట్ చేశారు. ఎవరన్నా మనం ఒక్క దెబ్బ తగిలితేనే రెస్ట్ తీసుకుంటాము. అలాంటిది పెద్ద మూవీ ఇలా పోస్ట్ పోన్ అవ్వడం వల్ల మనకు కూడా మనం డిసప్పాయింట్ అయ్యాము. మన అభిమానులు డిసప్పాయింట్ కాకుండా ఆయన కష్టపడి తీశారు కాబట్టి ఇలాంటి ఎదవేషాలు వేసే వాళ్ళకి ఒకటే వార్నింగ్ ఇస్తున్నా నేను. సిగ్గుండాలి కొంచెం అన్న ట్రోల్ చేసే వాళ్ళకి. మన సినిమా హిట్ అవ్వాలని చెప్పేసి అభిమానులు కోరుకోవాలి. ఎందుకంటే అప్పుడు కూడా పుష్ప 2 కూడా ఇలాగే చేశారు. మామూలుగా కాదు, ఏ రేంజ్ లో ఆడింది. 2500 కోట్లు మామూలుగా కాదు. మైండ్ బ్లాక్ అయ్యేలాగా పుష్ప 2 ఉన్నింది. అలాగే పెద్ద కూడా ఉండబోతుంది. ఇప్పుడు సినిమా వచ్చిన తర్వాత చూసిన తర్వాత బాగా లేదు బాగుందని చెప్తే ఓకే. అవును, ట్రైలర్ చూసాము. అవును, అది కూడా అద్భుతంగా ఉంది. చాలా కావాలని బాగలేదు అని ఎందుకు చెప్తున్నారు అనుకోవచ్చు. వాళ్ళు ఎవరి అభిమానులు అర్థం కావట్లేదు. మామూలు మీరు ఎవరి అభిమానులు అయ్యా మీరు ట్రోల్ చేసే వాళ్ళు కొంచెము అలా మీ అభిమానం మీ హీరోని మనసులో పెట్టుకొని మీరు గన్నుగా నోరు మూసుకొని ఉండాలి. ఇలా ట్రోల్ మాత్రం చెయ్యకండి. మీకు ఇష్టం లేకపోతే ఉండండి అంతే మాత్రము. అంతేగాని మన చిరంజీవి మెగా ఫ్యామిలీ పాపం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు కష్టపడి రాత్రి అనక పగలనక ఎండనక వాననక వాళ్ళు కష్టపడి రూపాయికి ఎంత కష్టపడుతున్నారో ఇలా ట్రోల్ చేసి ముందే మీరు ఫ్లాప్ చేయడం ఇది అయితే నాకు నచ్చలేదు. కానీ ట్రైలర్ మాత్రము మైండ్ బ్లాకే, చాలా బాగుంది.